నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి వినుకొండకు వచ్చే అర్హత లేదన్న మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గత హామీలు ఒక్కటి అమలు చేయలేదని వెల్లడి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చిత్తశుద్ధి లేదన్న మాజీ ఎమ్మెల్యే మక్కెల మల్లికార్జునరావు. రియల్ ఎస్టేట్ తప్ప ఏ పని చేయలేదని విమర్శ. వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా KNNVN నాయుడు ఎన్నిక. నూతన కార్యవర్గం ఏర్పాటు. ఏడాది క్రితం వినుకొండకు వచ్చి వరాలు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కటి అమలు చేయకుండా తిరిగి వినుకొండకు వచ్చే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు ఏమి చేశాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ప్రశ్నించారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత నిలిచిపోయిందన్నారు. కృష్ణా నదికి వరదలు వస్తే గాని సాగర్ కి నీటి విడుదల చేయాలని పరిస్థితి తీసుకువచ్చారని ఒక్క పంటకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. పల్నాడు ప్రాంత వాసుల కళ అయిన వరగపొడిసేల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా పలనాడుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం విన్నాం. పల్నాడు జిల్లా గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాకి ఏం చేశారో ఒక్క మాట ఏం చేసావని ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. పల్నాడు జిల్లా ప్రజలకి తీరని అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని జిల్లాలో అడుగు పెడుతున్నామని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని. గోదావరి పెన్నా నదుల అనుసంధానం చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు నగరకల్లులో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు స్టార్ట్ చేసి నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు. పనులు చకచక వేగంగా సాగినాయి చంద్రబాబు గారు ఉన్నప్పుడు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజల దురదృష్టం మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఆపారు. ఆ స్కీము పూర్తి చేసి ఉంటే చంద్రబాబు గారు ప్రారంభించిన స్కీము గోదావరి పెన్నా నదుల అనుసంధానం మీరు పూర్తి చేస్తుంటే గోదావరి నీళ్లు లిఫ్ట్ లో తీసుకొచ్చి సాగర్ కుడికాలకు నగరకల్ దగ్గర కలిపితే జూన్ మాసంలోనే మా ప్రాంత రైతులందరూ కూడా పంట పండించుకునేవాళ్ళు. కృష్ణానది జలాలు 2 సంవత్సరాలు వస్తే 1 సంవత్సరం రావట్లా. పైన వరదలు వస్తే కానీ ఇక్కడ సాగర్లోకి నీళ్లు రావట్లా. పైన అనేక డ్యాములు కట్టారు. కృష్ణానదిలో సాగర్ జలాలు సాగర్ డ్యామ్ నిండిద్దో లేదో చెప్పలేని పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం. మరి సాగర్ డ్యామ్ నిండలేదని ఈరోజు ఒక్క పంట కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం. పంటలు ఎండిపోయినాయి, మిరప తోటలు ఎండిపోయినాయి. సాగర జలాల్లో నీళ్లు లేనందువల్ల ఉన్న కొద్ది నీళ్లు కూడా కనీసం ఒక పంట కూడా ఇవ్వలేకపోయారు. నేను అడుగుతున్నా, అదే మీరు చంద్రబాబు గారు ప్రారంభించింది మీరు సంవత్సరంలో పూర్తి చేస్తుంటే 4 ఏళ్ల నుండి గోదావరి వరద జలాలతో వచ్చినటువంటి నీళ్లతోటి మరి మన ప్రాంతం అంతా సస్యశ్యామం అయ్యేది. పంటలు బాగా పండించుకునేవాళ్ళు. పల్నాడు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కూడా పంటలు పండించుకునేవాళ్ళు. ఆ స్కీము మీరు పూర్తి చేయనందువలన, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయనందువలన ఈరోజు ఈ ప్రాంత ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలకి తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయం అంతా ఇంత కాదు, చరిత్రలో చేయకూడని తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నదులు అనుసంధానం చేస్తే సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్లతో పంటలు పండించుకోవచ్చు మనం ఈ ప్రాంతంలో, గోదావరి నీళ్లతో. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఆపారంటే, ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఆపారంటే ఆ పాపం ద్రోహం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? శంకుస్థాపన చేసి కేంద్రం అనుమతులు ఇచ్చి 14 కోట్లు అనుమతులు ఇవ్వడానికి కట్టమంటే ఆ డబ్బులు రూపాయి కూడా కట్టకుండా పర్యావరణ క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది మీరు అనుమతులు ఇవ్వకుండా 14 కోట్లు కట్టకుండా వరకపొడిసెల ప్రాజెక్టు ఆపటం కారణం ఏంటి? మీరు నిధులు ఎందుకు ఇవ్వలేదు? 1,400 కోట్ల రూపాయలు మీరు అసెంబ్లీలో బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు? ఒక్క రూపాయి ఇవ్వకుండా శంకుస్థాపన చేసే హక్కు ఎవరిచ్చారు మీకు? శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి ఇవ్వకపోవడం ఇది మోసం కాదా? దగా కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలా చేయొచ్చా? ఒక సామాన్యుడు మాట తప్పితేనే ఈరోజు ప్రజలు తప్పు పడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి శంకుస్థాపన చేసి
ఈరోజు 3 నెలలు దాటినా ఈరోజు ₹1 100 రోజులు దాటినా మీరు ₹1 నిధి ఇవ్వలేదు, పర్యావరణ క్లియరెన్స్ చేయలేదంటే ప్రాజెక్ట్ చేసే ఆలోచన మీకు లేదు కదా. శంకుస్థాపన చేసి కనీసం అనుమతుల కోసం కేంద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టాల్సిన 14 కోట్లలో ₹14 కూడా మీరు ఇవ్వలేదంటే మీకు చిత్తశుద్ధి ఉందా ముఖ్యమంత్రి గారు? ఈ విధంగా మోసం చేయొచ్చా? పల్నాడు ప్రజల్ని మోసం చేయొచ్చా ముఖ్యమంత్రి గారు? ఇది అన్యాయం కాదా ముఖ్యమంత్రి గారు? ప్రజల్ని మోసం చేయడానికి శంకుస్థాపన చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ₹1 కూడా నిధులు ఇవ్వకపోవటం ఇది మామూలు మోసం కాదు, నమ్మక ద్రోహం. పల్నాడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నమ్మక ద్రోహం. 100 పడకల హాస్పిటల్కి సంవత్సరం క్రితం 2023లో మీ సభ సంవత్సరం క్రితం జరిగిన వెల్లటూరు రోడ్లో జరిగిన సభలో ఏం చెప్పారు మీరు? 100 పడకల హాస్పిటల్కి 100 కోట్లు ఇస్తామన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ₹100 ఇచ్చారయ్యా? మీరు సంవత్సరం అయింది మీరు చెప్పి ప్రకటన చేసి ఇస్తామని హామీ ఇచ్చి అధికారులకి ఇచ్చామన్నారు. మీరు ₹1 కూడా ఇవ్వలేదు. 100 కోట్లకి 100 పడకల హాస్పిటల్కి ₹100 కూడా ఈ మీరు ముఖ్యమంత్రిగా మీరు ఇవ్వలేదంటే దీన్ని ఏమంటారు? మోసం అనరా? దీన్ని పచ్చి మోసం అంటారు. పచ్చి దగా చేశారు మీరు మా ప్రాంత ప్రజల్ని. అలాగే బొల్లాపల్లి చెరువుకి మెయిన్ కెనాల్ నుండి డీప్ కట్ నుండి బ్రహ్మాండంగా లిఫ్ట్లో ఇస్తాము, 10 కోట్లు ఇస్తామని చెప్పారు, ప్రకటించారే. అంటే సంవత్సరం అయింది, 360 రోజులైనా ₹3 ఇవ్వని మీరు ముఖ్యమంత్రిగా మీరు చేసిన వాగ్దానానికి ఏమైనా విలువ ఉందా, గౌరవం ఉందా అని అడుగుతున్నా. మా బొల్లాపల్లి మండలంలో ఈరోజు అనేక మండలాల్లో వినుకొండ ప్రాంతంలో తాగునీరు లేక అల్లాడిపోతా ఉంటే మీరు చేసిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోవడం, వరకపొడిసెల ప్రాజెక్టుకి ₹1 ఇవ్వకపోవటం, బొల్లాపల్లికి లిఫ్ట్లో తీసుకెళ్లి నీళ్లు చెరువు నింపుతానని 10 కోట్లు ఇస్తామని అది కూడా ఇవ్వకపోవటం ఇది మోసం కాదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీరు మోసం చేసి ఈరోజు క్షమాపణ చెప్పకుండా ఈ గడ్డ మీద వినుకొండ గడ్డ మీద ఏ విధంగా మీరు అడుగు పెడతారని అడుగుతున్నా. మీకు నైతిక విలువ లేవా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. నైతిక విలువ ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చేస్తారా అని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారిని. 100 పడకల హాస్పిటల్కి ₹1 ఇవ్వలేదు, మైనార్టీ గురుకుల పాఠశాలకి నిధులు ఇస్తామన్నారు. ఏది ₹1 కూడా ఇవ్వకపోవటం మైనార్టీలకు మీరు చేసిన ద్రోహం కాదా? మైనార్టీల కోసం స్థలం ఎందుకు కేటాయించలేదు నేను అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని. ముఖ్యమంత్రి గారి చేత మైనార్టీ గురుకుల పాఠశాల ఇక్కడ శాంక్షన్ అన్నారు, ఏది చూపించండి? 10 కోట్లు ఎక్కడ? మైనార్టీ కాలేజ్ ఎక్కడ? చూపించండి ముఖ్యమంత్రి గారు. మైనార్టీ కాలేజీకి ₹1 కూడా 10 కోట్లు లేదని ₹10 కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గారు మీరేం సమాధానం చెప్తారు? బొల్లా బ్రహ్మనాయుడిని అడుగుతున్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, 100 పడకల హాస్పిటల్ అని ₹100 కూడా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని ఏ రోజైనా నీ ముఖ్యమంత్రి గారిని అడిగావా? మైనార్టీ కాలేజీకి 10 కోట్లని ₹10 కూడా ఇవ్వలేదు, ఇవ్వండి అని ఏ రోజైనా సెక్రటరీ మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి ఏ రోజైనా అడిగావా? ఎందుకు అడగలేదంటున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. చాలా మందిలో సభలో మరి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చినప్పుడు, ఒక హామీ ఇచ్చినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని మీరు అడిగి ఎందుకు నిధులు తీసుకురాలేదు అని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. 100 పడకల హాస్పిటల్కి తీసుకురాలేదు నిధులు, మీరు ఎందుకు అడగలేకపోయారు ముఖ్యమంత్రి గారిని? మీరు హామీ ఇచ్చారండి, ఇవ్వండి, లేకపోతే మేము ముఖం చూపించలేము అని అడగాలి కదా. మాట తప్పడం, మడం తిప్పడం మీకు అలవాటేనా? మీకు అలవాటు కాబట్టే మీకు చేమముట్టినట్టు కూడా లేదు. మైనార్టీ గురుకుల పాఠశాలని 3 సంవత్సరాల నుండి ముచ్చట చెప్పి ₹3 తీసుకురాలేదు. షాదీఖానాకి 1/2 ఎకరంలో షాదీఖానా అన్నావు, 1/2 సెంటు స్థలం ఇవ్వలేదు. మీరు ఎక్కడ కేటాయించారు చూపించండి. ₹10 డబ్బులు ఇచ్చారా మీరేమన్నా షాదీఖానాకి? ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరుల్ని 3 సంవత్సరాల నుండి గురుకుల పాఠశాల అని చెప్పి, అలాగే షాదీఖానా అని చెప్పేసి ముస్లిం మైనార్టీ సోదరుల్ని మోసం చేస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఏ ఒక్క రోజన్నా ఈ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చావా? రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ నిధులు ఎప్పుడన్నా తీసుకొచ్చావా? ఎందుకు తీసుకురాలేదు? మంత్రి హోదాలో హామీ ఇచ్చి మాట తప్పితే ఒక ఎమ్మెల్యేగా నిన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి నిన్ను గెలిపిస్తే ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారిని గుర్తు చేశావా? అడిగావా? ఎందుకు అడగలేదు? ఎందుకు గుర్తు చేయలేదని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా అని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. ముఖ్యమంత్రిని ఈ పల్నాడు జిల్లా ప్రజలు క్షమిస్తారా అని అడుగుతున్నా. పల్నాడు జిల్లా ప్రజల్ని ఇంత దగా మోసం చేస్తారని ఏ రోజు ఊహించలేదు. కానీ ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల నుండి మాట ఇవ్వటం, మడం తప్పటం ఈరోజు ముఖ్యమంత్రి గారికి పరిపాటు అయిపోయింది. దీన్ని మేము చేసినటువంటి దుర్మార్గాన్ని వినుకొండ ప్రాంత ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలకి
చేసిన నష్టం దుర్మార్గం అంతా ఇంత కాదు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా పల్నాడు జిల్లా ప్రజలకి, వినుకొండ ప్రజలకి ముఖ్యమంత్రి గారు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ గడ్డ మీద అడుగు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సీఎం గతంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయించుకోవడంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 పడకల వైద్యశాల చేయించుకోలేకపోయారన్నారు. రియల్ ఎస్టేట్ తప్ప ఏ పని చేయలేదని విమర్శించారు. బొల్లా బ్రహ్మనాయుడు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఘాట్ రోడ్ నిర్మాణం పని అయినా చేయటం లేదని, ప్రజల నుండి వసూలు అయిన 70 లక్షలతో పనులు జరిగాయన్నారు. 20 కోట్ల నిధులు ఏమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వెనుకొండ నియోజకవర్గానికి వచ్చి సంవత్సరం పైచిలుకయింది. ఆ రోజున సభలో అనేక వరాలని ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా వల్లాపల్లి మండలానికి 10 కోట్ల రూపాయలు తాగునీటికి వెంటనే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఇంకొక విషయం కూడా, ఘాట్ రోడ్ నిర్మాణానికి 20 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేశారని ఈ ఎమ్మెల్యే గారు చెప్పారు. బ్రహ్మనాయుడు గారు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయిందని చెప్పారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి కాలేజీ కూడా శాంక్షన్ అయిందని చెప్పారు. ఇవన్నీ కూడా మంజూరును ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు అనుమతులు వచ్చినాయని చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆంజనేయులు గారు, చంద్రబాబు గారి హయాంలో పనిచేశారు. ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు సీఎం ఎష్యూరెన్స్ అని ఒకటి ఉంటుందండి. దానికి సపరేట్ ఫండ్స్ ఉంటాయి. ఉదాహరణగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలేజీ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారు వస్తే 2-3 ఎష్యూరెన్స్లు ఆ రోజు ఇచ్చింది. ఒకటి ఉప్పలపాడు ఇరిగేషన్ స్కీము, అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ బాగు చేసేదానికి, అదేవిధంగా రోడ్లకు సంబంధించి ఎష్యూరెన్స్ అడగడం జరిగింది. వెంటనే శాంక్షన్ అయినాయి. వాటన్నిటిని కూడా 6 నెలల్లోనే జీవోలు చేసుకుని పనులు కూడా పూర్తి చేశాం. అదేవిధంగా ఆంజనేయులు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు వస్తే వాటర్ గ్రిడ్, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకానికి నిధులు అడిగితే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి, బ్రహ్మనాయుడి చిత్తశుద్ధిని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని వరాల్ని నువ్వు ప్రకటించుకున్నావు, సంవత్సరం దాటింది కదా, మరి ఇందులో ఒక్కటన్నా పూర్తయిందా? అసలు నువ్వేం చేస్తున్నట్టు? నిత్యం నర్సాపేట నుంచి వినుకొండ రావటం, వినుకొండ చుట్టూరు భూములు చూసుకోవటం, ఆ ఘాట్ రోడ్డు నిర్మాణం చూసుకోవటం, ఆ బిల్లులు చేసుకోవటం, ఆ నరసింహారెడ్డి గారి భూములు ఉంటే అక్కడ చుట్టూరు ఆ భూములు చూసుకోవటం, అక్కడ ఏదైనా సీసీ రోడ్లు వేయించుకోవటం, రియల్ ఎస్టేట్ చేయడం తప్ప, స్పష్టంగా చెప్తున్నాం, ఆయన వినుకొండలో రియల్ ఎస్టేట్ భూదందా చేయడం తప్ప అసలు సెక్రటరియట్ ముఖం ఎప్పుడన్నా చూసారా? ఇన్ని అష్యూరెన్స్లు ఒక ముఖ్యమంత్రి ఇస్తే ఒక్కదాన్ని కూడా, ఒక్క జీవో తెచ్చి ఒక్కదాన్ని కూడా ప్రారంభించడం చేత కాలేదంటే ఏమనాలా? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? బాధ్యత ఉందా? నోరు వేసుకొని ఇతరుల మీద పడి బూతులు తిట్టడం తప్ప ఏమైంది? నేను అడుగుతున్నా. 100 పడకల హాస్పిటల్, 100 పడక ఏది? 100 పడకల హాస్పిటల్ జీవో ఏది? స్థలం ఏది? మైనార్టీ కాలేజీ ఏది? ఎప్పుడో ఆంజనేయులు గారు హయాంలో ఒక 7 కోట్ల రూపాయలని ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి జీవో తీసుకొచ్చి చేస్తే అవి చిన్నగా బిల్లులు చేసుకుంటూ మళ్ళా ఘనంగా ఆ రోజు ప్రకటించారు. నాకు బాగా గుర్తు, 20 కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇది ప్రకటించారని. ఏమైంది మరి 20 కోట్లు? ఒక్క రూపాయని వచ్చిందా? ఈ విధంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి బ్రహ్మనాయుడు గారి నిజ స్వరూపాన్ని ఇప్పుడు కన్నా ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఇదే ఒకటే, ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల సమయంలో టౌన్లో మీరందరూ చూస్తామన్నారు, ప్రతి కార్యక్రమాన్ని చెబుతున్నారు. ఇది నేను చేశాను, గుడి నేను కడతానని అంటాడు. గుడి అని కట్టేది ఏంటండి? ఘాట్ రోడ్డు నిర్మాణం నేను జరుగుతుంది అని అంటాడు. మొత్తం నా డబ్బులు పెట్టి చేస్తున్నాను అని చెప్తాడు. 20 కోట్ల నిధులు వచ్చినాయని ఇటు పక్క చెబుతున్నాడు. ఏమైనా 20 కోట్లు? 20 కోట్ల నిధులు వస్తే కనీసం తార్ రోడ్డు వేయలేదే. ప్రజలు వేసినటువంటి 70 లక్షల రూపాయలు సందాలు పువ్వు చేసుకున్నటువంటి 2 లైన్లు వేస్తే ఆ 3వ లైన్ ఒక్కటి మాత్రమే మెటల్ రోడ్డు వేయటం జరిగింది. మరి ఏమైనా ఆ నిధులు? దీనికి సమాధానం చెప్పాలా? అదేవిధంగా రింగ్ రోడ్డు అని చెప్తుడు. ఎక్కడుందా రింగ్ రోడ్డు? ఇన్ని అవాస్తవాల్ని వాటర్ స్కీమ్ సంబంధించి కూడా అపర భగీరథుల్లాగా వాటర్ స్కీమ్ ఏం చేశాను అంటాడు. నువ్వు తెచ్చింది ₹1 జీవో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, నువ్వు కానీ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ₹1 తీసుకొచ్చిన జీవో ఏదన్నా చూపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హయాంలో వాటర్ స్కీమ్ అభివృద్ధి జరిగింది, ఆంజనేయుల గారి హయాంలో జరిగింది, యలమందరావు గారి హయాంలో జరిగింది. స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు సమాధానం చెప్పండి. రామలింగేశ్వర స్వామి గుడికి అందరూ చందాలు వేసుకున్నాం. అసలు నీకు ఆ రామలింగేశ్వర స్వామి గుడి నేను కడుతున్నాను అర్హత నీకుందా?
గుడిని నువ్వు కట్టేది ఏంటి? ఎండోమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ ఉందా? ఈ ఎండోమెంట్ నుంచి ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చిందా? ప్రజావిరాళంతో ప్రజలు గుడి కడతా ఉంటే నేను కడుతున్నా అని చెప్తున్నా ఏంటండి? ఇంత అబద్ధాలు మా 10 మంది ఎమ్మెల్యేలు ఇంత అబద్ధాలు కూర్ని మా జీవితంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమయ్యా. ప్రజలందరూ దయచేసి ఈ బూతుల ఎమ్మెల్యేని గమనించాలని మనవి చేస్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం వచ్చినప్పుడు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ ఇంకా నెరవేర్చేదానికి కూడా ఏముందండి? కోడ్ వచ్చింది, ఎవరేం చేయడానికి లేదు. ఆ కట్టం లేదో పై పైన దులిపి బిల్లులు చేసుకుంటే కాదండి. దానికి ఖచ్చితంగా అతను సమాధానం చెప్పాలి. ఇప్పుడు గత 4 ఏళ్ళ నుంచి చెబుతున్నాడు, నేను స్కీమ్ను పూర్తి చేశాను, రోజు 2 పూటలు నేలుస్తానని. ఏమైంది అది? అతనే సమాధానం చెప్పాలా. స్కీములు అయితే మేము చెప్తున్నాం కదా, స్పష్టంగా బహిరంగంగా చెప్తున్నాం, మీకు కూడా చెప్తున్నాం. వారు 160 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం, టెండర్ అయిన మాట వాస్తవం, కొంత పైప్ లైన్ల నిర్మాణం జరిగిన మాట వాస్తవం. మా టైంలో జయపాల్ రెడ్డి గారు హయాంలో స్కీములు తీసుకొచ్చిన మాట వాస్తవం, ఓహెచ్ఎస్ఆర్లు కట్టిన మాట వాస్తవం, పైప్ లైన్లు వేసిన మాట వాస్తవం. నువ్వేం చేసావు? నేను స్పష్టంగా చెప్పమన్నా. ఏ పనికైనండి అతని హయాంలో 5 ఏళ్ల కాలంలో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చి ఇది మేము పూర్తి చేసామని చెప్పండి. మాట్లాడితే ఆయన ఏం చెబుతాడంటే సచివాలయాలు. ఎక్కడేంటి సచివాలయాలు? కేంద్ర ప్రభుత్వ నిధులు. అదేవిధంగా క్లినిక్కులు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైతు భరోసా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వ నిధులు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి తీసుకొచ్చావా? నువ్వు ఒక్క పని పూర్తి చేసావా? నిన్ననే మేము వెళ్తా ఉంటే ఏదో ట్యాంక్ బండ్ అంటే మేము అటు నుంచి వస్తా చూసాం. ఆయన ఫోటో కూడా తీపిస్తామని చెప్పా. అది చూడండి, కొంత దూరం ఏమో ఈయన వేసినటువంటి సీసీ రోడ్డు, కొద్దిగా 4 మొక్కలు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు దాకా చెత్త చెదారం అంతా చండాలంగా ఉంది. నేను ట్యాంక్ బండ్ అంటాడు. ఎక్కడుందండి ట్యాంక్ బండ్? మరి దాన్ని ఎందుకు అసత్య ప్రచారాలు చేసుకోవడం? నువ్వు పని పూర్తి చేసి, ఏ పనైనా పూర్తి చేసి నేను చేశానని చెప్పు. స్టేడియం అంటాడు, ఎక్కడ ఉందండి స్టేడియం? తాళం ఊరి దగ్గర ఉంది, ఊరికి తెలియదు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమో మేము పర్మిషన్ లేదంటారు, మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఏమైంది? ఆ మట్టి తోలుకున్నారు, బిల్లులు డ్రా చేసుకున్నారు. స్టేడియం ఆయన కట్టాడా? అంటే స్టేడియం పే లేదు, ఆరామక్షేత్రం లేదు, కాంప్లెక్స్ లేదు, ఏది లేదండి. ఒకే ఒకటి ఉంది, ప్రతిదీ అబద్ధం చెప్పడం, ఇతరుల మీద నిందలేయటం. ఉన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అసలు నీ బాధ్యత ఏమైంది? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత నీకుందా? సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మా హయాంలో ముఖ్యమంత్రులు వస్తే ఇన్సూరెన్స్ తీసుకుంటే మేము పూర్తి చేశాము. నువ్వు ఒక్కడైనా చేశావా? ఒక్క జీవో తెచ్చావా? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాలని మేము కూడా ప్రశ్నిస్తాము. సేవలపురం మండలం గుర్రంవారిపాలెం గ్రామం నందు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు తనయుడు, యువ నాయకుడు గోనుగుంట్ల హరీష్ బాబు ప్రారంభించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ వినుకొండ మండల కార్యదర్శి, ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు బూదాల సాగర్ బాబు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమితో నడుస్తూ పార్టీ సిద్ధాంతాలను రూపుమాపుతూ పార్టీని నిర్లక్ష్యం చేయటం బాధాకరమన్నారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీలో ముందుకు సాగలేమని చెప్పిన ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బూదాల సాగర్ బాబు. వినుకొండ రూరల్ మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యదర్శిని, అదేవిధంగా ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమిగా ఉన్నారు. ఈ ఇండియా కూటమిలో భాగంగా ఈ పల్నాడు ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్వీర్యం చేసినటువంటి, నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కారణం చేత నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి నాతో పాటు ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకత్వం, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే విధంగా ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో
ఉన్నటువంటి యువతని కాపాడుకునేటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ నాయకత్వం మొత్తానికి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే విధంగా యువత ముందుండాలా. కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా ప్రాంతంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగం చేత నిర్లక్ష్యం చేసి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాని చేత పల్నాడు ప్రాంతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో బహిరంగంగా నేను చెప్పేది ఏమంటే, ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా ఉన్నాను. ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగట్టడం వల్ల బోరింగ్ లో కూడా సుక్క నీరు రాక ఇబ్బందులు పడుతున్న ఆజాద్ నగర్ కాలనీ ప్రజల దాహార్తిని తీర్చాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసుడికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎండలు తీవ్రంగా ఉండటంతో భూగర్భ జలాలు ఎండిపోయి బోరులో నుంచి చుక్క నీరు రాక ఆజాద్ నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక రంబు నీళ్లు కొనాలి అంటే 100 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రెక్కాడితే గాని డొక్కాడని ఈ పేద ప్రజలు 100 రూపాయలు పెట్టి నీళ్లు కొనలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. అధికారులు చిత్తశుద్ధితో ఆజాద్ నగర్ కాలనీకి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందించి వారి దాహార్తి తీర్చాలని బూదాల శ్రీనివాసరావు అధికారులను కోరారు. శావలపురం మండలం కనుమల్లపూడికి చెందిన 20 బీసీ కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వినుకొండలోని పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, పార్టీలో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. శావల్యాపురం మండలంలో కనమర్లపూడి గ్రామం నుండి ఈరోజు 20 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వడిరాజులు గతంలో బొల్లా బ్రహ్మనాయుడిని ఓట్లేసి గెలిపించినా కానీ ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని, కనీసం మరుగుదొడ్డి కూడా ఇవ్వలేదని, బీసీ కార్పొరేషన్లో ఒక్క పేదవాడికి కూడా కనీసం సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని ఆవేదన చెంది, గతంలో ఆంజనేయులు గారు బాగా పనిచేశారు, మాకు సిమెంట్ రోడ్లు వేశారు, అభివృద్ధి ఇచ్చారు, కాబట్టి ఈసారి మళ్ళీ ఆయన్నే గెలిపిస్తాము, మల్లికార్జున గారు కూడా సహకరించారని ఈరోజు పెద్ద ఎత్తున కనమర్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 20 కుటుంబాలని చప్పట్లు కొట్టి అభినందిస్తున్నా. ఇట్లా ఈ విధంగా 20 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరినందుకు అభినందనలు. వీరు పార్టీలో బాగా కష్టపడాలని, మంచి గుర్తింపు గౌరవం ఉంటుందని, భవిష్యత్తులో మన గ్రామాన్ని, వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని బాగా అభివృద్ధి చేసుకునేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. చాలా సంతోషం. శాల్యాపురం మండలం కనవర్లపూడి నుంచి ఈ రోజున జీవి ఆంజనేయులు గారి మీద ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం కూడా ఈ రోజున వీరి చేరికలో ప్రధాన పాత్ర వహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మీరు ఏదైతే ఆశించారో చంద్రబాబు గారి నాయకత్వంలో మన రాజధాని నిర్మించుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మంచి వ్యక్తులైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని, జీవి ఆంజనేయులు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ తెలియజేస్తూ బొల్లాపల్లి మండలం దోమలగుండం గ్రామం నుంచి 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. బొల్లాపల్లి మండలం దోమలకొండ గ్రామంలో మన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, కండవ కప్పించుకోవడం, వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా భావించి మన పార్టీలో అన్ని విధాల వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తామని, ఆ అవకాశాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియపరచుకుంటూ, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియపరచుకుంటూ, ఎప్పుడు కూడా మీ అందరికీ నేను అండగా ఉంటాను, మీతో పాటు ఉంటాను,
మన ప్రాంతం అభివృద్ధి కోసం నా ప్రయత్నం చేస్తాను. మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భారీ మెజార్టీతో మళ్ళీ గెలవాలని, ఆయన ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా మళ్ళీ చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఆ ఊరు నాయకులు కూడా ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తున్నాను, ఇక్కడ నుంచి వాళ్ళు కూడా అన్నింటిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా KNNVN నాయుడు ఎన్నికయ్యారు. వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా KSNVN నాయుడు గంధం హరిప్రసాద్ పై 20 ఓట్ల మెజారిటీతో, సెక్రటరీగా పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ శ్రీను నాయక్ పై అత్యధికముగా 35 ఓట్ల మెజారిటీతో, వైస్ ప్రెసిడెంట్ గా గాలి నాగరాజు తలారి ఆంజనేయులుపై 20 ఓట్లతో, జాయింట్ సెక్రటరీ ఎలవర్తి శ్రీనివాసరావు శేఖర్ బాబుపై 16 ఓట్లతో, ట్రెజరర్ గా చీమకుర్తి బ్రహ్మం చిరంజీవిపై 16 ఓట్లతో గెలుపొందినట్లు ఎలక్షన్ అధికారి మారెళ్ల సీతారామాంజనేయులు తెలిపారు. వినుకొండ న్యాయవాద అసోసియేషన్ లో మొత్తం సభ్యులు 101 మంది ఉండగా ఇందులో 95 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన అందరికీ సహచర న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు KSMV నాయుడు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో నేను అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డాను. అలానే మా యొక్క ఉపాధ్యక్షులైనటువంటి గాలి నాగరాజు గారు, అలానే మా యొక్క సెక్రటరీ గౌస్ మొహిద్దీన్ ఖాన్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఎలవర్తి శ్రీనివాసరావు గారు, అలానే చీమకుర్తి బ్రహ్మం ట్రెజరర్గా ఎన్నిక కాబడ్డారు. అలానే ఈరోజు మా యొక్క ప్యానల్ సమిష్టి విజయానికి కృషి చేసినటువంటి సీనియర్ న్యాయవాదులైనటువంటి తెలగంశెట్టి హనుమంతరావు గారికి, మరియు చింతలజీరు వెంకరెడ్డి గారికి, అలానే రామకోటేశ్వరరావు గారికి, అలానే సైదారావు గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే మా సోదర న్యాయవాదులైనటువంటి ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు గారికి, కావూరి గోపీనాథ్ గారికి, అలానే మా సమకాలీకులైనటువంటి వరగాని శివశంకర్ బాబు, అలానే పేరు పేరున భీమవరపు శ్రీనివాసరావు, అలానే జూనియర్ న్యాయవాదులు, సహచర న్యాయవాదులు ఆళ్ళ మహేశ్వర రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బార్లో ఉన్నటువంటి 101 మంది సభ్యులు కూడా మా సోదరులేను. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఈ ఎలక్షన్స్ అనేది కేవలము మామూలుగా చట్టబద్ధంగా ఒక జరగాల్సిన ప్రక్రియలో భాగమే తప్పితే మా మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవు. అలానే ఈ ఎన్నిక కాబడిన ప్యానల్ సభ్యులు అందరూ కూడాను అందరినీ కలుపుకుంటూ పోతూ బార్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తామని, అలానే భవిష్యత్తులో మా బారులో ఉన్నటువంటి సమస్యలు అడిషనల్ కోర్టు కానీ, అలానే ఇతర సమస్యలు కానీ పరిష్కరిస్తామని, అలానే బార్ యొక్క ఐక్యతను కాపాడుతామని ఇందు మూలంగా అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గెలిచిన అభ్యర్థులందరినీ అభినందిస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బార్ అసోసియేషన్లో చాలా ఐక్యంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో అందరి సహకారంతో అందరు న్యాయవాదులకి ఎవరికే అన్యాయం జరిగినా కూడా సంఘపరంగా కానీ రాజకీయ పరంగా ఏ విధంగా అయినా కానీ అందరూ కలిసి పోరాడి చక్కగా పరిపాలన చేయాలని చెప్పి ఈ యొక్క బార్ అసోసియేషన్ నడిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. జనరల్గా ఈ యొక్క 100 మంది బార్ అసోసియేషన్ సభ్యులు ఉంటే రకరకాల రాజకీయ అవకాశాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ సందర్భం ఇప్పుడు జరగబోయే ఈ అసోసియేషన్ మాత్రం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జాగ్రత్తగా బారు నడుపుకోవాలని, అందరి సహకారం తీసుకోవాలని, న్యాయవాదులను గౌరవించాలని, అందరు న్యాయవాదులను గౌరవించాలి, సీనియర్లను గౌరవించాలి, కోర్టుని జాగ్రత్తగా నడపాలి, ఆఫీసర్ని కోర్టుని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ఈ కోర్టు 3 సంవత్సరాలు మీ పరిపాలన సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో చక్కగా చేసుకొని వివాదాలు లేకుండా ఏదైనా విషయాలు ఉంటే సీనియర్లందరినీ కూడా మనలో చాలా మంది ఉన్నారు కదా, సైదరావు కానీ, రామకోటేశ్వర కానీ, గోపి కానీ, మూర్తి గారు కానీ, ఇంకా చాలామంది వైఎస్ఆర్ పెద్ద వైఎస్ఆర్, ఇంకా మన వాళ్ళందరూ చాలామంది మహేశ్వర రెడ్డి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ సహకారం తీసుకొని ఈ యొక్క విజయం సాధించిన అభినందిస్తూ మీరందరూ కూడా పీస్ఫుల్గా రాజకీయాలకు పెద్దగా జోక్యం చేసుకోకుండా మీరు నడుపుకుంటే మన యొక్క సంఘం చక్కగా ఉంటుంది. ఇందులో అన్ని సహకారం అందరూ సహకారం చేశారు కాబట్టి, మన వాళ్ళందరూ సహకరించారు కాబట్టి, అన్ని రకాల కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సాయం చేశారు కాబట్టి దాని ప్రకారం మీరందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి నేను సీనియర్గా మీ అందరికి సందేశిస్తూ ఈ సందర్భంగా మీ అందరికి మరీ అభినందిస్తూ మీ అందరికి ఓట్లేసిన అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున జరిగినటువంటి ఎలక్షన్లో మా న్యాయవాదులందరి కృషితో నూతనంగా మా వాళ్ళని అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త నూతన కార్యవర్గం రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా న్యాయవాదుల ఐక్యత కోసం, కోర్టు అభివృద్ధి కోసం, కోర్టులో జరిగేటటువంటి దేనికైనా కానీ, ఇక్కడ జరిగేటటువంటి వసతులకు కానివ్వండి, కార్యక్రమాలకు కానివ్వండి,
అందరినీ కలుపుకొని పోయి ఐక్యతతో ఇక్కడ ఉన్నటువంటి గత చరిత్రగా ఉన్నటువంటి ఇక్కడ పనిచేసినటువంటి మేధావులైనటువంటి గంగినేని గారు కానివ్వండి, టిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, ఎంతోమంది మేధావులు ఇక్కడ ఈ కోర్టులో పనిచేసినారు. అలాంటి మేధావులు పనిచేసినటువంటి ఈ న్యాయస్థానాలలో ఈ నూతన వర్గం అనేది ఇంకా మెరుగైనటువంటి ఇదిగా చూసి పనిచేస్తారని చెప్పేసి అని అందరినీ కలుపుకొని పోయి మేము అందరంగా కూడా న్యాయవాదుల ఐక్యత కోసం, న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల కోసం పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతనగా ఎన్నికైనటువంటి వీళ్ళందరికీ కూడా మేమందరం కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినుకొండ న్యాయవాదుల సంఘానికి మరి ప్రెసిడెంట్, అధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, వైస్ చైర్మన్ ఎన్నిక కాబడినటువంటి నూతన పాలక వర్గానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు కూడా వినుకొండలో ఒకే కోర్టు అనేటువంటిది కోర్టు స్థాపించిన కానించి నడుస్తూ ఉంది. రెండో కోర్టు అనేటువంటిది అవసరం అని చెప్పి కక్షిదారులు కానివ్వండి, న్యాయవాదులుగా మేమందరం కూడా మరి చాలా రోజుల నుంచి కూడా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఈ నూతన కార్యవర్గం ప్రత్యేకించి మరి రెండో కోర్టు కోసం దృష్టి పెట్టి దాన్ని సాధించాలని చెప్పి అందుకే అందరి యొక్క న్యాయవాదుల యొక్క కోఆపరేషన్ అనేటువంటిది తీసుకొని మరి అతి కొద్ది కాలంలోనే నూతన కోర్టుకి తప్పనిసరిగా ప్రణాళికలు వేసి దాన్ని సాధించాలని చెప్పి కమిటీని కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులకు కూడా కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, మరి కోర్టుకు వచ్చేటువంటి వారికి త్వరితంగా న్యాయం జరగటం కోసం మరి ఒక మంచి ఆఫీసర్ని ఇక్కడ తీసుకోవడం, ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ని ఇక్కడికి అపాయింట్ చేసుకునే దాంట్లో కూడా మరి కమిటీ న్యాయవాదుల యొక్క సహకారంతో మరి ప్రయత్నం చేయాలని చెప్పి, కోర్టుకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏదున్నా సరే అందరు న్యాయవాదుల యొక్క సహకారం తీసుకోవాలి. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ జోక్యాలకు అవకాశం లేకుండా మరి కమిటీ పనిచేస్తే అందరి మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుంది. న్యాయవాది వృత్తి అంటేనే చాలా గౌరవప్రదంతో కూడినటువంటి వృత్తి. మరి ఆ యొక్క గౌరవానికి వన్ని తెచ్చేటువంటి విధంగా న్యాయవాది వృత్తికి ఈ కమిటీ పనిచేయాలని చెప్పి మరొక్కసారి నూతన పాలక వర్గాన్ని వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున జరిగినటువంటి వినుకొండ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో ఇప్పుడు కొత్తగా ఈ కమిటీ అనేటటువంటిది అఖండమైన మెజారిటీ తోటి అందరి న్యాయవాదుల సహకారంతో మరి ఇంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి కూడాను, అలాగే గెలిచినటువంటి శ్రీ కేఎస్ఎంవి నాయుడు ప్రెసిడెంట్గా గెలిచారు. వారు 22 ఓట్ల మెజారిటీ తోటి అత్యధికంగా గెలిచారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా శ్రీ గాలి నాగరాజు గారు 20 ఓట్ల మెజారిటీ తోటి వారు గెలుచున్నారు. అదేవిధంగా గౌస్ ఖాన్ గారు మరి ఎప్పుడూ లేనంతగా ఈ వినుకొండ బార్ అసోసియేషన్ చరిత్రలోనే లేని విధంగా 34 ఓట్ల మెజారిటీ తోటి 36 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎందుకంటే మొత్తం 101 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 95లో వారికి 36 ఓట్ల మెజారిటీ రావడం అనేటటువంటిది ఈ బార్ అసోసియేషన్ చరిత్రలోనే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా యలవర్తి శ్రీనివాసరావు గారు 16 ఓట్లు, ట్రెజరర్గా శ్రీ శ్రీహెచ్ బ్రహ్మం గారు వారు కూడా 16 ఓట్లతోటి అత్యధిక మెజార్టీతో గెలిచారు. కాబట్టి వీరందరూ ఒకే ప్యానల్లో ఉంటూ వారందరూ కూడాను మరి అందరి సహకారంతో ఇక కొత్త కోర్టు నిర్మాణానికి కానివ్వండి, కక్షిదారులకు సంబంధించిన ఫెసిలిటేషన్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కల్పించటము, టాయిలెట్స్ అనేటటువంటి ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్న మరి కక్షిదారులు వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు దృష్టి కేంద్రీకరించి చేయాలా. గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు మరి పార్టిసిపేషన్ చేసినప్పటికీ కూడా బార్ అసోసియేషన్ ఎలక్షన్లు ఎవరు కూడాను ఇంతవరకు మరి వేళ్లు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ కొద్ది కాలం నుంచి మాత్రం 3 సంవత్సరాల నుంచి పరిస్థితులు అనేటటువంటి చాలా భిన్నంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడాను న్యాయవాదులు వారంతట వారుగా మేము న్యాయవాదులం, మేమంతా ఒక్కటే అన్న తలంపుతోటి ఈ రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి ఈ ఎలక్షన్లో ఈ బాడీ గెలుపొందటం అనేటువంటిది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరిని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే బాడీకి కూడా అభినందనలు తెలియజేస్తూ అయినటువంటి బార్ ప్రెసిడెంట్ ఎస్ఎంవి నాయుడు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ గౌస్ ఖాను, ట్రెజరర్ బ్రహ్మం, జాయింట్ సెక్రటరీ యలవర్తి శ్రీను, వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన
అసోసియేషన్ ఎన్నికలలో రాజకీయాలు అనేటటువంటివి 4 ఏళ్ల నుంచి బయట రాజకీయాలు ఈ బార్ అసోసియేషన్లోకి ప్రవేశించి ఒక దుష్ట సాంప్రదాయం అనేటటువంటిది జరుగుతూ వచ్చింది. అది ఇవాళ బ్రేక్ అయింది. రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి బయట రాజకీయ అభిప్రాయాలు ఏమున్నప్పటికీ ఇక్కడ బార్ అసోసియేషన్లో ఎన్నికలో గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు బయట వదిలేసి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఎన్నికల్లో ఎన్నిక కావటం జరిగింది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అనేటువంటి వాటికి తావులేదు. ఈ గేటు బయటనే రాజకీయాలు తప్ప వేరే రకంగా లేదు. కానీ గతంలో ఆ సాంప్రదాయాన్ని తిలోదకాలు ఇచ్చి మొత్తం ఇక్కడికి రాజకీయాలు తీసుకొని వచ్చి కోర్టుని రచ్చరచ్చ రాజకీయం చేశారు. దాన్ని తిప్పికొడుతూ ఈరోజు మంచి విజయాన్ని అభ్యర్థులు సాధించారు. ఇది అందరి యొక్క అభిప్రాయం. అన్ని కులాలు, అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ బార్ అసోసియేషన్ ముందుకెళ్లాలనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. వినుకొండ న్యాయవాద సంఘం ఎన్నికలు 2024-25 సంవత్సరానికి గాను నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలకు ముఖ్యంగా మమ్మల్ని నిర్వహించడానికి ఆఫీసర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మేము మాకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి ముందుగా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, అలాగే ప్రెసిడెంట్ గా కర్రెడ్ల మస్తాన్ వలీ నాయుడు గారు 22 ఓట్లతో మెజార్టీతో గెలుపొందాడు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా గాలి నాగరాజు గారు 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సెక్రటరీగా గౌస్ మొద్దీన్ ఖాన్ గారు 35 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే జాయింట్ సెక్రటరీగా ఎలవర్తి శ్రీనివాసరావు గారు 16 ఓట్లతో గెలుపొందారు. అలాగే శివకుర్తి బ్రహ్మం గారు ట్రెజరీగా 16 ఓట్లతో గెలుపొందారు. వీరందరికీ కూడా వినుకొండ బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్య విశేషం ఏంటంటే ఒకే ప్యానెల్లో అందరూ గెలవడం కూడా శుభ సంతోషం. ఎటువంటి అమరికలు లేకుండా న్యాయవాద సంఘం అంతా కూడా సమిష్టిగా భవిష్యత్తులో అడిషనల్ కోర్టు కోసం వీళ్ళందరూ కష్టపడి కక్షిదారులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని, అలాగే న్యాయవాదుల ఐక్యతకు కూడా వీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గెలిచిన వాళ్ళందరికీ కూడా మా ఎలక్షన్ క్యాంపెయిన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.